ఈనాడులో చూస్తే ఈనాడులో ఇదొకటి ఇచ్చారు. మీ సేవకు కియోస్క్ నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రయత్నాత్మకంగా హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఏర్పాటంట. ప్రజా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్తుంటారు. ఈ మేరకు దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంలో పాటు సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవా కియోస్క్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్కడికి వెళ్ళనవసరం లేకుండా కియోస్క్ల ద్వారా ఆన్లైన్లోనే రుసుము చెల్లించి నిమిషాల్లో ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లు, ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యంతో పాటు బేగంపేటలో మీ సేవా కియోస్క్ల ఏర్పాటు చేశారు. ఏటీఎం తరహాలో వేగంగా మీ సేవా కియోస్క్ ఏటీఎం తరహాలో దరఖాస్తుదారులకు అవసరమైన సేవలు అందిస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను పోగొట్టుకున్న వారు కూడా వాటిని ఇక్కడ పొందవచ్చు. జనన మరణ కుల ధృవీకరణ పత్రాలను గుర్తింపు సంఖ్యను నమోదు చేస్తే చాలు వివరాలన్నీ తెరపై కనిపిస్తాయంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఈ మీ సేవా కియోస్క్ అనేది ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే ఈ మీ సేవా కియోస్క్ అనేది ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. బ్యాంకులో మనం పైసలు జమ చేస్తాం. బ్యాంకులో పైసలు జమ చేసి ఇక అస్తమార్లు బ్యాంకుకు పోవాలంటే కొన్నిసార్లు బ్యాంకు క్లోజ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 4 వరకు బ్యాంక్ ఉంటుంది. తర్వాత బ్యాంక్ క్లోజ్ అయితే మన పైసలు మనం తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. వర్కింగ్ డేస్లో పోవచ్చు, కానీ మరి సండే రోజు, సాటర్డే రోజు బ్యాంకులు క్లోజ్ ఉంటే హాలిడే రోజు పోయి తెచ్చుకోలేము. అందుకనే ఏటీఎం ఎట్లా తీసుకొచ్చిరో, ఏటీఎంలో ఎనీ టైం మనీ మనం ఎట్లా తీసుకోవచ్చో ఈ మీ సేవలలో కూడా మనము క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇంకా ఇతర ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా మనం వర్కింగ్ డేలోనే పోవాలి. సోమవారం నుంచి శనివారం పోతేనే మీ సేవలలో మనకు మరి ఈ సర్టిఫికేట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీ సేవ సెంటర్కు సందర్శించాలి. బట్ ఇప్పుడు కొత్తగా తెస్తున్నటువంటి ఆ టెక్నాలజీలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక టెక్నాలజీ ఈ మీ సేవ ఏటీఎంలు పెట్టబోతుందట. మీ సేవ ఏటీఎం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక మీ సేవకు కియోస్క్ అంటూ ఒక ఏటీఎం టైప్లో పెట్టబోతున్నది. ఈ ఏటీఎంలో ఏముంటుంది, ఈ ఏటీఎంలో ఎనీ టైం మీ సర్టిఫికేట్లు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ ఏటీఎంలో ఏముంటుంది అంటే ఎనీ టైం మీ సర్టిఫికేట్లు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ డేటా అంటే ఒక యూనిక్ కోడ్ మీ సర్టిఫికేట్ల మీద ఉన్నటువంటి ఒక నెంబర్ కనుక ఆధార్ కార్డ్ నెంబర్ లెక్క ఒక ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ టైప్ చేస్తే క్షణాల్లో ఆన్లైన్లో మరి ఆ సర్టిఫికేట్కి అవసరమైనటువంటి పేమెంటు అక్కడనే కట్ అయ్యి మరి మీకు ఆ సర్టిఫికేట్ ప్రింట్అవుట్ బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దీని ద్వారా ప్రభుత్వ పథకాలకైనా ఇంకా ఏదానికైనా కూడా ప్రజలు అస్తమాన మీ సేవకో లేకపోతే మరి తహసీల్దార్ ఆఫీసులకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లనైనా తీసుకోవచ్చు. పోయిన సర్టిఫికేట్లు కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి తక్కువ నెంబర్ కొడితే ఆ సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇవి కొన్ని ప్రాంతాలు ఇప్పుడైతే ఏంటి ఆ ప్రాంతాలు రెండే రెండు నిమిషాలలో మీ సేవ ఏటీఎంలో మనం క్యాస్ట్, ఇన్కమ్ మరి బర్త్ సర్టిఫికేట్లు తీసుకోవచ్చు అంట. ఈ 2 నిమిషాలలో తీసుకునేటువంటి ఏటీఎం ఎట్లుందంటే ఇక గిట్లుంటుందట. ఏటీఎము 2 నిమిషాలలో క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే ఏటీఎం గిట్లుంటుంది. సో ఇది ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఖైరతాబాద్లో రవాణా శాఖ కార్యాలయంతో పాటు ఇతర బేగంపేట లాంటి మీ సేవ కియోస్క్లను ఏర్పాటు చేసి ఇవన్నీ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారట. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇక్కడ చూడండి, మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో, బ్యారేజీ పగుళ్లకు వాళ్ళే కారణం.